ఆ సహకార చక్కెర కర్మాగారానికి నేడు సహకారం కరువైంది. లక్షల ఎకరాల చెరుకు సాగు ఇప్పుడు వేలకు ఎకరాలకు కుదించుకుపోయింది. ఆ పరిశ్రమ నాడు ఎంతో ఘనం, నేడు మరీ హీనం. పాలకుల నిర్లక్ష్యం, రైతుల ఆగ్రహం, కార్మికుల నిర్వేదం వెరసి దివాళా దిశగా వెళుతోంది అనకాపల్లి జిల్లాలోని చోడవరం కోఆపరేటివ్ షుగర్ కర్మాగారం. చక్కెర తయారీ విధానం, ఎదురవుతున్న సవాళ్లు, రైతుల కష్టాలు, కార్మికుల కన్నీళ్లపై విశాఖ ఐ న్యూస్ ప్రతినిధి రాజు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ఈరోజు మనం ఒక చారిత్రాత్మకమైన ఒక పరిశ్రమ దగ్గర ఉన్నాం. ఆ పరిశ్రమలో ఏం జరుగుతుంది, అదేవిధంగా ఆ పరిశ్రమ మీద ఆధారపడి ఎంతమంది బ్రతుకుతున్నారు, అక్కడ ఉన్నటువంటి జీవన విధానం ఏంటి, పరిశ్రమలో ప్రస్తుత పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి దీనికి ప్రభుత్వ సహకారం ఎలా ఉంది, గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, దానికి సంబంధించినటువంటి ఆధారపడి ఉన్నటువంటి రైతులు ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా వాళ్ళ దీన పరిస్థితులు 1962లో ఏర్పడినటువంటి పరిశ్రమ ఏదైతే ఉందో దాని పూర్వ వైభవం ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంటే ఇది ఏ ఏ ప్రాంతాల ప్రజలకు ఇది జీవనాధారంగా ఉంది. ప్రస్తుతం మనం ఏదైతే అనకాపల్లి జిల్లాలోని చోడవరానికి ఆనుకుని ఉన్నటువంటి గోవాడ దగ్గర ఉన్న చోడవరం కోఆపరేటివ్ షుగర్స్ లిమిటెడ్ పరిశ్రమ దగ్గర ఉన్న ఈ పరిశ్రమలో స్థితిగతులు, అదేవిధంగా పరిశ్రమకి రైతులు అందిస్తున్నటువంటి చెరుకు పరిస్థితి ఏ విధంగా ఉంది, దాంతోపాటు రైతుల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. అనకాపల్లి జిల్లాలో అతిపెద్ద షుగర్ పరిశ్రమ అయినటువంటి గోగాడ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది, రైతులు ఇక్కడికి తెచ్చినటువంటి చెరుకు మొదట ఎక్కడికి వెళ్తుంది, అక్కడి నుంచి ఏ విధంగా అది పంచదార తయారవుతుంది, ఆ ప్రాసెస్ మొత్తం కూడా ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే మనం కర్మాగారంలోనికి, ఆ షుగర్ ఫ్యాక్టరీలోనికి అయితే వెళ్తున్నాం. అక్కడ రైతులు సప్లై చేసినటువంటి ఏదైతే చెరుకు ఉందో ఆ చెరుకు ఏ విధంగా మారుతుందో, ఇందులోనే మొత్తం అంతా కూడా పంచదార తయారవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీలోనే మొత్తం మిల్ హౌస్ అని స్టార్ట్ చేసి అక్కడి నుంచి కూడా ఏదైతే రైతులు తెచ్చినటువంటి చెరుకుని లోపలికి పంపించి ప్రాసెస్ చేస్తారో ఆ ప్రాసెస్ మొత్తాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. అంటే రైతులు తీసుకొచ్చినటువంటి చెరుకు ఏదైతే ఉందో దాన్ని మొత్తం ప్రాసెస్ చేసి చివరికి క్రష్ చేసి దాన్ని ఒక లిక్విడ్గా మార్చి తొక్కు చెత్తగా చెత్త తీయడంతో పాటు స్వచ్ఛమైనటువంటి చెరుకు రసాన్ని వేరు చేసి దాన్ని షుగర్గా మార్చే ప్రక్రియ ఈ కర్మాగారంలో జరుగుతుంది. మరి దీనికి ప్రాసెస్ ఎంత టైం పడుతుంది, ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఫ్యాక్టరీలోనైతే చెరుకు పిప్పు నుంచి వచ్చినటువంటి రసం ఏదైతే ఉందో ఇక్కడ మనం చూసుకోవచ్చు, రసం కనిపిస్తుంది. ఆ చెరుకు పిప్పు నుంచి వచ్చినటువంటి రసం ఏదైతే ఉందో రసం అంతా కూడా ఇక్కడ సెపరేట్ అవుతుంది. రసం వేరేగా సెపరేట్ అవుతుంది. దీని ప్రాసెస్ అంతా కూడా ఎక్కడి నుంచి వెళ్ళి దేనికి అది సెపరేట్ అయ్యి వెళ్ళిన తర్వాత లిక్విడ్ ఏదైతే చెరుకు రసం ఉందో ఆ చెరుకు రసం షుగర్గా మారేందుకైతే కొన్ని ప్రాసెస్లు చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ చేసిన ప్రక్రియలో ఇంకా చాలా వరకు కూడా మిషనరీ అయితే పనిచేస్తుంది. మరి ప్రాసెస్ ఏ విధంగా సాగుతుంది, అలాగే ఒక చెరుకు గడ నుంచి అదేవిధంగా షుగర్ తయారయ్యేంత వరకు కూడా ప్రక్రియ ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కంపెనీ చీఫ్ ఇంజనీర్ ఆర్మ్స్ట్రాంగ్ గారు ఉన్నారు. మరి ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ ప్రాసెస్ ఏదైతే రైతులు తీసుకొచ్చినటువంటి చెరుకు ఏదైతే ఉందో ఆ చెరుకుని ఎలా ప్రాసెస్ చేస్తారో, దాని నుంచి లిక్విడ్ ఎలా సెపరేట్ అవుతుంది? ముందు రైతుల నుంచి వచ్చింది చెరుకుని కాటా వేసి కేన్ క్యారియర్ ద్వారా ప్రిపరేటివ్ పీసులుగా కట్ చేసేసి మిల్ ద్వారా జ్యూస్ని బెగాస్ని సపరేట్ చేస్తామండి. సపరేట్ చేసి అది ఎక్కడికి వెళ్తుంది? మన ప్రాసెస్ చేసి పంచదార తయారు చేస్తామండి. ఇవి చెరుకు నుంచి వచ్చిన జ్యూస్ కాకుండా మిగిలింది పిప్పి అంటాం, చెరుకు పిప్పిని బాయిలర్ రేజ్ చేసి సెల్ఫ్ పవర్ జనరేషన్ తయారు చేస్తామండి. బాయిలర్ రన్ చేయడానికి చెరుకు పిప్పేనా, ఇంకా దీనికి ఇంకా అంటే వేరే ఇంధనాలు గట్ట వాడే పొట్టు కానీ లేదంటే బొగ్గు కానీ ఇలాంటివి ఏమైనా వాడే అవకాశాలు ఉన్నాయా? చెరుకు పిప్పి మామూలు క్రషింగ్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు నా ఎమర్జెన్సీ అయితే వేరే ఆల్టర్నేటివ్కి వెళ్తామండి. ప్రాసెస్ అంటే జ్యూస్ తయారైపోయిన తర్వాత 1.5 డేలో పంచదార తయారు చేసుకోగలండి. ఇక్కడ అన్నీ జ్యూస్ని బాయిల్ చేస్తాము, హీట్ చేసి దాన్ని సిరప్గా ఫస్ట్ స్టేజ్లో సిరప్, నెక్స్ట్ సైడ్ మ్యాస్క్యూట్ని సపరేట్ చేసి మొలాసిస్ సపరేటు,
షుగర్ సపరేట్ చేస్తామండి. ఈ పిహెచ్ మెయింటైన్ చేయడానికి సల్ఫర్ గ్యాస్ ఒకటి వాడతామండి, లైమ్ కలుపుతామండి. ఈ కలపడం వల్ల మనకి పిహెచ్ కరెక్ట్గా ఉండి మనకి క్వాలిటీ షుగర్ వచ్చిందండి. జనవరిలో స్టార్ట్ అయిందండి. ఇప్పుడు అరౌండ్ ఒక 60,000 ఆడేవండి. మిగతాది ఒక 1,20,000 అంటున్నారు. దాన్ని బట్టి కంప్లీట్ అయింది. అంటే మధ్యలో ప్రాసెస్ ఒక్కొక్కసారి ఆగుతుంది, అంటే ఒక రోజు 2 రోజులు ఆగుతుంది. ఏంటి ప్రాబ్లం? అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. బాయిలర్ దగ్గర కానీ టర్బైన్ దగ్గర కానీ ఓల్డ్ మెషినరీ అవ్వడం వల్ల కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఎండే రెక్టిఫై చేసి త్వరగా స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామండి. 25 years అయిందండి ఈ మిషనరీ పెట్టి. చిన్న ట్రబుల్స్ వస్తున్నాయి, దాన్ని రెక్టిఫై చేసి మ్యాక్సిమం త్వరగా రన్నింగ్లో పెడుతున్నామండి. ఏదైతే చెరుకు నుండి వచ్చినట్టు పిప్పు ఉందో ఆ పిప్పుని ఇప్పటివరకు మనం ప్రాసెస్లో చూసాం. ఇలా సెపరేట్ అయ్యి ఒక కన్వే బెల్ట్ మీద నుంచి అయితే దిగి ఒక బ్రాయిలర్లోకి అయితే దిగుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు బ్రాయిలర్ ఉందా, ఈ బ్రాయిలర్లోకి అయితే మొత్తం మీద నుంచి వచ్చినటువంటి చెరుకు పిప్పి అంతా కూడా ఇక్కడ మండుతుంది. దీని నుంచే కర్మాగారం మొత్తం అంతా కూడా రన్ అవుతుంది. చెరుకు తయారీకి అవసరమైనటువంటి ఆ బ్రాయిలర్ ప్రాసెస్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మొత్తం 2 బ్రాయిలర్లు ఉన్నాయి. ఈ 2 బ్రాయిలర్లు ప్రస్తుతం అయితే ఒకటి పనిచేస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి లోడ్కి సంబంధించి కూడా ఈ ఒక బ్రాయిలర్ సరిపోద్దని చెప్పి ఇక్కడ మనకు ఉన్నటువంటి ఆ టెక్నీషియన్స్ అయితే తెలియజేస్తున్నారు. అసలు ఈ బ్రాయిలర్ ఎలా పనిచేస్తుంది, దాని హీట్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనతో పాటు కొంతమంది కార్మికులు ఉన్నారు. వాళ్ళు ఈ బ్రాయిలర్ ఎలా పనిచేస్తుంది అసలు? 100% ఫుల్గా పనిచేస్తుంది సార్. ప్రాసెస్ 50 టన్నుల బాయిలర్ సార్. ఒక్కొక్కటి 50 టన్నుల బాయిలర్కి మనకి 75% మనకి ఎఫిషియన్సీ బాగుంటుంది సార్. 24 hours సార్. మనకి క్రషింగ్ చెరుకు మనం ఎన్ని రోజులు క్రషింగ్ చేస్తే అన్ని రోజులు పక్క మనం రన్ చేస్తూ ఉండాలి. మనకి 50 ton బాయిలర్ కంటిన్యూగా ప్రాసెస్ మన క్రషింగ్ అయినప్పుడు కంటిన్యూగా మనం స్టీంప్లో ఇవ్వాలండి. గంటకి 50 టన్నులు స్టీంప్లో ఇవ్వాలండి. గంటకి 50 టన్నులు స్టీంప్లో మన ప్రెజర్ వర్కింగ్ 45 kgs అండి. 2 బాయిలర్లు అండి మనకి. దీని నుండి రన్ అవుతుంది. మనకు జ్యూస్ బాయిల్ అవ్వాలంటే ఈ బాయిలర్ ఉంటేనే కానీ మనం స్టీమ్ ఇస్తేనే కానీ బాయిలర్ రన్ అవుతుంది. ఇది జ్యూస్ బాయిల్ అవుదండి. చూపు బరస్ట్ అయినప్పుడు అప్పుడప్పుడు చూపు బరస్ట్ అయినప్పుడు వాటి వస్తుందండి. రెక్టిఫై చేసి మళ్ళీ బాయిలర్ రన్నింగ్ పెడతాం సార్. ఈ మొత్తం బ్రాయిలర్ మీద కంపెనీ అంతా కూడా ఆధారపడి ఉంటుంది. ఒక చెరుకు పిప్పు దగ్గర ఏదైతే దాన్నే రైతులు తెచ్చినటువంటి చెరుకుని కట్ చేసి అందులో నుంచి సెపరేట్ చేసినటువంటి చెరుకు పిప్పు, అదేవిధంగా రసం కూడా సెపరేట్ చేసి ఆ రసాన్ని అయితే పంచదార ప్రాసెస్కి పంపిస్తారు. అదేవిధంగా చెరుకు పిప్పుని దాన్నే ఇంధనంగా వాడి ఇక్కడ ఉన్నటువంటి బ్రాయిలర్లకు అయితే కంపెనీ మొత్తానికి కూడా ఈ బ్రాయిలరే ఒక గుండెకాయ అని కూడా చెప్పుకోవచ్చు. ఆ పంచదార తయారు చేసే విధానాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి ఒక పైపు ద్వారా వచ్చినటువంటి చెరుకు రసం ఈ ట్యాంకుల దగ్గరకు వచ్చి చేరుకుంటుంది. ఇక్కడ చిన్న ట్యాంకుల్లో అది పడి ఓవర్ హీట్ అయ్యి అక్కడి నుంచి బెల్లంగా కూడా మారుతుంది. ఈ ట్యాంకుల్లో ఏముంటుంది, అదేవిధంగా ఈ ట్యాంకులన్నీ కూడా చూసుకుంటే ఆ వివిధ దశల్లో బెల్లం అయితే ఇక్కడ రెడీ అవుతుంది. ఈ బెల్లానికి ఒక ప్రాసెస్ చేసి దాన్ని పంచదారగా మార్చే ప్రయత్నాలు ఇక్కడైతే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఉన్నటువంటి బెల్లంలో ఉన్నటువంటి ఆ గ్రేడ్లు ఏంటి, అదేవిధంగా దీన్ని పంచదారగా వెళ్ళే తయారు చేయడానికి ముందు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఈ ట్యాంక్ ఏదైతే ఉందో ఈ ట్యాంకులో ఉన్నటువంటి బెల్లం ఒక రకంగా అసలు ఇందులో ఏముంటుందో బీసీడ్ ఉంటుంది. బీసీడ్ అంటారు సార్. బెల్లం క్వాలిటీ అనమాట. ఈ క్వాలిటీని దీన్ని తీసుకెళ్ళి ఫ్యాన్లో బాయిల్ అవుతుంది. ఫ్యాన్లో బాయిల్ అయిన తర్వాత దీనికి రవ్వ కొట్టు అనే పేరుతోటి వెళ్తుంది. ఆ రవ్వ కొట్టు చేంజ్ అయిన తర్వాత కింద కిస్లర్లోకి వచ్చి కింద కిస్లర్లో ఉండి ఏ మ్యాస్కెట్లో ఉండి వెళ్తుంది. ఫ్యాన్లో పంచదార. ఈ ట్యాంకుల్లో ముందున ఒక రకంగా బెల్లం ఉంది, ఇక్కడ ఒక రకం ఉంది. ఏంటి తేడా? అదండి, ఇది ఫస్ట్ క్వాలిటీ, అది సెకండ్ క్వాలిటీ. అంటే ఇది డైరెక్టర్గా ఫ్యాన్కి ఎక్కుతుంది, డైరెక్టర్గా ఫ్యాన్కి వెళ్ళిపోద్ది. అదేమన్నా సీడ్కి వెళ్ళి సీడ్ నుండి ఫ్యాన్కి వెళ్తుంది. అంటే అది అక్కడ బాయిల్ అవ్వి మరి ఇంకోసారి ఫ్యాన్కి వెళ్తుంది అనమాట. మరి ఇంకోసారి స్పేర్కి వెళ్తుంది. అది ఇది కలిపి మళ్ళీ ఇంకో మ్యాస్కెట్కి రాడు. అందులో వచ్చిందో ఫైనల్ మలాస్. అందులోనూ తీసినటువంటి మలాస్ని ఫైనల్ మలాస్గా మనం దాన్ని వాడుకుంటాం. దీని మలాస దానికి వాడుతాం అనమాట. ఇక్కడ నుంచి డైరెక్టర్గా ఫ్యాన్కి వెళ్తుంది. ఫ్యాన్లో బాయిల్ అవుతుంది. ఫ్యాన్లో బాయిల్ అయ్యి పంచదారగా తయారయ్యి అవి ఏ మిషన్లో ఉండి పంచదారగా తయారయ్యి మళ్ళీ బయటకు వస్తుంది. మొలాసిస్ మనం చూసాం. ఆ ట్యాంకుల్లో ఉన్నటువంటి ఆ మొలాసిస్ అయితే కూడా అలాగా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ పంచదార తయారు చేసే ప్రక్రియలో మొదటి భాగం ఇక్కడ మిషన్ చూసుకోవచ్చు. ఇక్కడ ఆటోమేటిక్గా మిషన్ రన్ అవుతుంది. ఇందులోనే
పంచదార తయారు చేసే ప్రాసెస్ కూడా రెడీ అవుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే వైట్ కలర్ ఏదైతే చెరుకు రసం ఒక వైట్ కలర్లో మారుతుంది. ఇక్కడ నుంచి పూర్తిగా పంచదార తయారు చేసే ప్రాసెస్ అయితే ఇక్కడ రన్ అవుతుంది. ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ మిషన్ పేరేంటి, ఇక్కడ ఏం జరుగుతుంది? ఏమీ చూడలేదు సార్, పంచదార తయారు చేస్తాం సార్. మ్యాస్కోట్ వస్తుంది, అక్కడ ప్యానల్ ఇన్స్ట్రక్షన్ నుంచి మళ్ళీ ఇక్కడికి మ్యాస్కోట్ వస్తుంది. దాన్ని మలాస్గా హీట్ చేస్తాం, అది షుగర్ మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఇక కింద ఆపర్ ఉంది సార్, కింద డౌన్ అయిపోతుంది సార్, కిందకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకి ఏమి ఉండదు సార్, అంతా ప్యాన్ ఫుడ్ ప్యాన్. అక్కడ వస్తే మన ఊరిని వైట్, ఇక్కడ ఈ మసల్లో పెడితే వైట్ తయారు చేసి బాధ్యత మాది. అక్కడ మ్యాచ్ కట్టును పెట్టి మన ఇక్కడ మేము ఆడతామండి. మ్యాచ్ కట్టు బాగుంది అనుకో సార్, 15 దాకా ఆడదాం. మ్యాచ్ కట్టు తక్కువ బాగోలేదు అనుకో 10 ఇలా పెడతాం. నిమిషానికి 8 బస్తాలు పడుతుంది సార్. 8 బస్తాలు, 100 కేజీల బస్తాలు 8 బస్తాలు పడుతుంది. అయితే 8 బస్తాలు సార్, అదైతే 17 బస్తాలు సార్. అది ఏదైతే మనం ఒక కార్మికుడు చెప్పిన గ్రేడింగ్ ఏదైతే వైట్ కలర్ వచ్చినటువంటి పంచదార ఉందో అది కన్వే బెల్ట్ మీద వెళ్తూ సాగ్రిగేట్ చేసుకొని దాని క్వాలిటీని కూడా చెక్ చేసుకొని అక్కడి నుంచి ఒక పైపుల ద్వారా పంపించడం జరుగుతుంది. అదే ఈ పైపుల్లో నుంచి నేరుగా కూడా పంచదార అయితే ఇక్కడికి వచ్చి పడుతుంది. ఇందాక మనం చూసినటువంటి ఏదైతే బెల్లం మూట, అదేవిధంగా మొలాసిస్ అనేది ఏదైతే ఉందో అక్కడి నుంచి అందులో నుంచి వచ్చినటువంటి పంచదార దశలుగా వచ్చింది. ఇక్కడ మనం చూడొచ్చు ఆ పంచదార అయితే ఇదే చెరుకు నుంచి రైతులు ఇచ్చినటువంటి చెరుకు దశలు మార్చుకుంటూ ఆఖరికి ఇలా పంచదారగా మారి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడి నుంచి ప్యాకింగ్ వాటిలో అయితే బ్యాగ్లో ప్యాకింగ్ చేయడం జరుగుతుంది. ద్వారా వచ్చినటువంటి పంచదార అంతా కూడా ఇక్కడైతే ప్యాకింగ్ అవుతుంది. ఇక్కడ ఇలా ప్యాకింగ్ అవుతూ కూడా బయటికి మార్కెట్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది పరిస్థితి. ఇక్కడ నుంచి వెయిట్ వేసి ఆ వెయిట్ దాన్ని ఏమో తర్వాత ప్యాకింగ్ కూడా చేస్తారు ఇక్కడే. లక్షల ఎకరాల్లో సాగు చేసినటువంటి చెరుకు అంతా కూడా ఇదే కర్మాగారానికి వచ్చేది. అయితే రాను రాను కూడా చెరుకు ఉత్పత్తి తగ్గిపోతుంది. దీనికి ప్రధానంగా సమస్యలు ఏంటి, ఇప్పుడు రైతులకి కంపెనీ ఇస్తున్నటువంటి మద్దతు ధర కావచ్చు, పేమెంట్లు కావచ్చు, ఏ విధంగా ఉన్నాయి, పంట ఏ మేరకు సాగు అవుతుంది, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి చెరుకు రైతులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకుందాం. గోగాడ షుగర్ ఫ్యాక్టరీకి చెరుకు సరఫరా చేస్తున్నటువంటి చెరుకు రైతు కూడా మనతో ఉన్నారు. నా పేరు తనకల జగన్ అండి, మాది అంబేర్పురం గ్రామం. ఎన్ని సంవత్సరాలుగా ఈ ఫ్యాక్టరీకి చెరుకు సరఫరా చేస్తున్నాం? దాదాపుగా మా పూర్వీకుల కాడ నుంచి మా తాతయ్య గారు, మా ఫాదరు, మేము కూడా ఈ ఫ్యాక్టరీకి చెరుకు తోలుతున్నాం అండి. గతంలో ఎలా ఉండేది ఉత్పత్తి, అంటే చెరుకు తీసుకురావడం కానీ ఇదంతా ఎలా ఉండేది, మీ పేమెంట్లు ఎలా ఉండేవి? పేమెంట్లు సార్ గతంలోనే పూర్వంతో పోల్చుకుంటే ఇప్పుడైతే చాలా వరస్ట్గా ఉంది సార్. ఎందుకంటే చెరుకు మద్దతు ధర అయితే లేదు. టన్నుకి ఏ గవర్నమెంట్ వచ్చినా గతంలో రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లోనే టన్నుకి ఒకేసారిగా 700 ఉన్న దాన్ని రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో 1200 చేశారు. 1200 నుంచి ఇప్పుడున్న గవర్నమెంట్కి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా 300 పెంచి 2800 చిల్లరగా తీసుకెళ్లారు. తర్వాత ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చి టన్నుకి 4000 ఇస్తానని స్థానిక ఎమ్మెల్యే గారు ఆ రోజు జనరల్ బాడీ మీటింగ్లో టన్నుకి 4000 ఇస్తానని ప్రకటించారు. ఆ టన్నుకి 4000 ఇప్పించడం అయితే జరగలేదు. కానీ ఇప్పుడున్న పొజిషన్లోనే రైతుకు మద్దతు ధర కన్నా ఈ చెరుకుని ఆడమని మేము ఫ్యాక్టరీ ఎండీని, యాజమాన్యాన్ని, స్థానిక నాయకులు కూడా రిక్వెస్ట్ చేసాం. కానీ ఈ ఫ్యాక్టరీ సరిగా రిపేర్లు చేయక, ఈ ఫ్యాక్టరీలో డబ్బులు లేకపోవడం వల్ల ఈ ఫ్యాక్టరీ చెరుకు క్యాసింగ్ చేయలేకపోతున్నారు. గత గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మన ఫ్యాక్టరీకి 89,90,00,000 ఇచ్చి ఈ ఫ్యాక్టరీని రిపేర్లు చేయించడం ఏంటి, రైతు బకాలు చెల్లించడం ఏంటి, కార్మికులు జీతాలు అవ్వడం ఏంటి జరిగింది. ఇక్కడున్న స్థానిక నాయకులు కూడా, స్థానిక ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్యే కూడా పెద్ద మనసు చేసుకుని వీళ్ళంతా ఒక మాట మీద ఉండి ఈ ఫ్యాక్టరీని కానీ కాపాడుకుంటే మన రైతులకి దాదాపు 27,000 చిల్లరగా రైతులు ఉన్నారు. దాదాపు 5,000 పైగా కార్మికులు కూడా దీని మీద బతుకుతీరుగా ఉన్నారు. దీనివల్ల చాలామంది రైతులు కార్మికులుగా, తర్వాత చెరుకు ఉత్పత్తిదారుడిగా చాలా డెవలప్ అయ్యారు. కానీ ఇప్పుడు ఇన్ని పొజిషన్లో ఫ్యాక్టరీ ఆడటమే చాలా ఇబ్బందిగా ఉంది. దీనికి అంటే ఇప్పుడు మీరు ఎక్కడి నుంచో చెరుకు తీసుకొని వస్తే పండించి ఇక్కడ ఒక దగ్గర కాటా వేసి తీసుకొని మళ్ళీ వచ్చి ఇక్కడ మళ్ళీ కాటా వేస్తారు కదా. ఇక ఫ్యాక్టరీకి వచ్చిన తర్వాత ఎన్ని రోజులకి మీకు చెరుకు తీసుకోవడం జరుగుతుంది? మాకు 2 రోజులు పడుతుంది సార్. ఫ్యాక్టరీ ఆక్కుంటుంటే 2 రోజులు పడుతుంది. ఫ్యాక్టరీ ఆగిపోతే 3 రోజులు, మొన్న అయితే 4 రోజులు పెట్టింది.
4 రోజులు 5 రోజులు పెట్టేస్తుంది సార్. మరి అప్పుడు వెయిట్ తగ్గిపోద్ది కదా. వెయిట్ సార్ వెయిట్ తగ్గిపోయినా మీకు బాధపడలేదు సార్. దీన్ని అప్పటికైనా క్రషింగ్ చేయమని చెప్తున్నాం. ఇప్పుడు ఏదోలాగా క్రషింగ్ చేయండి, మా ఫ్యాక్టరీని కొంచెం ముందుకెళ్ళేలా చూడండి. ఎందుకంటే సార్ ఇది పాలు అనగా చెరుకు అనగా దీన్ని మేము ఎండబెట్టుకోలేమండి. మా అనకాపల్లి పార్లమెంట్కి సంబంధించిన రైతులకి పాలు ఈ చెరికే సార్. ఇదే లేకపోతే మాకు బతుకుదీరు లేదు సార్. మా పూర్వీకుల కాడి నుంచి కూడా బెల్లం తయారు చేయడం, ఆ బెల్లం తయారు చేసి దాన్ని ఆ కేసర్లో కూడా స్థానిక నాయకులు ఇబ్బంది పెట్టి అప్పుడు అన్నీ తీసారు. మన ఫ్యాక్టరీ ఉంది, మనం కాపాడుకోవాలి, మనందరికీ ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు ఈ బెల్లం కేసర్లు తీసేయడం వల్ల సార్ ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ చెరుకు మద్దతుదారు లేకపోతే పోని ఉన్ని చెరుకుని కూడా ఆడడానికి ఇబ్బంది పడిపోతుంది ఈ గవర్నమెంట్. మరి ఈ ఎమ్మెల్యే గారు కొంచెం పెద్ద మనం చేసుకొని ఎక్కువ వద్దు, ఒక 5 కోట్లు 10 కోట్లు తెస్తే బెకాస్ ఏంటంటే సార్ పిప్పుకుంటే దానికి చాలా అవసరం సార్ బెకాస్. ఎందుకంటే ఒక రోజు ఫ్యాక్టరీ ఆగితే బెకాస్ ఆలుకుంటుంది. ఆ బెకాస్ కొనడానికి కూడా ఇప్పుడు మన ఫ్యాక్టరీలో డబ్బులు లేవు సార్. ఆ బెకాస్ని కొంచెం సరైన సమయంలో తెచ్చుకుంటే మాకు రైతులకి ఇబ్బంది ఉండదండి. మా సమస్య ఏంటంటే రైతులకి మేలు చేయాలి. ఈ చెరుకుని సకాలంలో ఆడితే చాలండి. మేము వచ్చి ఈ వేళకి 4 రోజులు అవుతుందండి. బండి అన్లోడ్ అవ్వలేదు. ఇప్పుడు సీరియల్ వచ్చిందండి. ఏ టైంకి అన్లోడ్ అవుద్దో తెలియదు. గతంలో ఫ్యాక్టరీ 2018 వరకు కూడా 19, 20 వరకు కూడా చాలా బాగా ఆడిందండి. మరి తర్వాత ఏం చేశారో తెలియదు. 2500 24 గంటలకు 2500 టన్నులు ఆడిదండి. మామూలుగా యావరేజ్ చూసుకుంటే 5000 టన్ను ఆడే ఫ్యాక్టరీని 3000 అప్పుడు దానికి సరిపోయిన చెరుకు ఇక్కడికి వచ్చేదండి. మరి ఇప్పుడు ఎందుకు 5 లక్షల టన్ను ఆడేది సార్ మొత్తం ఫ్యాక్టరీ. రైతు గిట్టుబాటు ధర ఇక్కడ కాక ఇంకొక పాలకొండ ఫ్యాక్టరీ తోలేదు సార్. వాళ్ళు అడ్డీసుకొని మన ఫ్యాక్టరీకి వేయించారు వీళ్ళు, రైతుల మీద యాక్షన్ తీసుకొని. కానీ ఇదంతా ఎక్కడ పోయిందో తెలియదు సార్. కనీసం 8 టన్ను కూడా ఆడలేదు రోజుకి ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీ ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది లాస్ట్ ఇయర్ నుంచి ఈ సంవత్సరం నుంచి మొత్తం లాస్ వచ్చిందండి. ఎందుకు లాస్ వచ్చింది? రైతుకి కానీ టన్నుకి 2000 5000 కానీ ఇస్తాను రా, రైతుకి ఇవ్వట్లేదు. మద్దతు ధర లేదు. ఎన్నాళ్ళ ఇత్తనం ఇచ్చారు సబ్సిడీ మీద, అది తీసారు. పిండి ఇచ్చారు సబ్సిడీ మీద, అది తీసారు. ఏటవుతుందో తెలియదు రైతులకి. మొత్తం రైతులు ఎలాగేస్తారు సార్ నాసు వస్తే? ఈ రోజు ఈ బండి తేవాలంటే 10,000 అవుతుందండి. 10,000 వస్తుందా 5 టన్నులకి? ఆ పెట్టుబడి నాశ నుంచి చివరి వరకు చూసుకుంటే రైతుకి ఏం కెట్టలేదు. అందుకే మానేస్తాను అందరూ. తీరమ్మ స్థుతి వారికి 15 రోజులు అవుతుంది ఇవాళ బండి మీద చెరుకు. పొలంలోని 6 రోజులు ఎండింది, ఇక్కడ 5 రోజులు ఎండుతుంది. ఎలాగా అన్లోడ్ అవుతుంది? ఇప్పుడు ఆ రైతుకి ఏది చెప్పాలా? 4 టన్నులు రావాల్సిన చెరుకు 2 టన్నులు ఎంత వస్తుంది? దానివల్ల ఇబ్బంది. అందుకని రైతులు మానేస్తారు సార్. ఫ్యాక్టరీలో సమస్యలు కూడా ఉన్నాయి. ఆ సమస్యలు ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే మొలాసిస్ అయితే ఓవర్ఫ్లో అయిపోవడం వల్ల కిందకు పోతుంది. దీన్ని అంతా కూడా మళ్ళీ ఎత్తిపోయడానికి అయితే కార్మికులు శ్రమిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇలా తరచూ కూడా జరుగుతుంది. ఇది కార్మికులకి ఒక భారంగా కూడా తయారవుతుంది. సరైన పని చేయలేక, సరైన మ్యాన్ పవర్ లేక ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి కూడా కార్మికులు తెలియజేస్తున్నారు. దీనికి సమస్యకు సంబంధించి అసలు కార్మికులు ఎందుకు రావడం లేదు, వాళ్ళ సమస్యలు కూడా ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇక్కడ మనతో పాటు ఉన్నారు. చెప్పండి, అసలు ఈ కర్మాగారంలో ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందంటే ఏదైతే మిషనరీ ద్వారా చేయవలసినటువంటి పని ఏదైతే ఉందో అది ఇప్పుడు మాన్యువల్గా చేయాల్సి వస్తుంది. ఏంటి సమస్య ఏంటంటే ముఖ్యంగా ఈరోజు ఫ్యాక్టరీ ఫైనాన్స్ పరిస్థితిగా పూర్తిగా చితకబడిపోయి ఉంది సార్. కార్మికుల జీతాలు ఇవ్వలేదు. లాస్ట్ ఇయర్ స్టాఫ్ను రీకాల్ చేయడం విషయంలో 8 నెలలు బ్రేకప్ ఇచ్చేయడం వలన కార్మికులు అక్కడ కూడా పనిచేయడానికి పూర్తిగా ఫ్యాక్టరీకి వచ్చి పనిచేసే పరిస్థితులు లేదు. 2 నెలలు క్రిస్మస్ సీజన్ ముందరగా రీకాల్ చేయడం జరిగింది కార్మికుల్ని. అంతంత మాత్రం పనులు జరిగాయి. పనిముట్లు తిండి ఫ్యాక్టరీలు తయారు చేస్తామంటే మాత్రం ఆర్థికంగా పరిపుష్టిగా లేదు. ఏం కొనలేము, సామాన్లు ఏం కొనలేము, ఉండినంత చేయండి అని చెప్పన్నారు. ఉండినంత చేయడం జరుగుతుంది. ఏదో రోజుకి వార్నింగ్ వస్తుంది. ఎందుకంటే జీతాలు కూడా 6 నెలల నుంచి 8 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడం వల్ల కార్మికులకు డ్యూటీ రాకుండా ప్రత్యామ్నాయ పనులు చూసుకోవడం జరుగుతుంది. 10 మంది కార్మికులు పనిచేసే పని దగ్గర 1 ఇద్దరు రావడం జరుగుతుంది. దానివల్ల అనుకోకుండా మరమ్మతులు జరగడం జరుగుతుంది. అంటే కటింగ్ పర్మిట్ ఇచ్చేయడం వల్ల రైతులు చెరుకు తోలుకొచ్చేస్తున్నారు ఫ్యాక్టరీకి. క్రషింగ్ చేయాలంటే మాత్రం అనుకున్న విధంగా క్రషింగ్ వెళ్ళలేకపోతున్నాం. ఎందుకంటే ఏదో ట్రబుల్ వస్తూనే ఉంది. మేనేజ్మెంట్ని అడిగి ఏదైనా మెటీరియల్ తిండి వీళ్ళు బాగు చేయాలంటే మాత్రం అదేం చేస్తున్నారు, మెటీరియల్ తినడానికి డబ్బులు లేవు, ఫ్యాక్టరీలో ఫైనాన్స్ పరిస్థితి దిగుబడిపోయి ఉందన్నారు. కనీసం కార్మికులు కడుపు కట్టుకొని ఆకలి బాధలతో వచ్చి పనిచేసినా సరే ఫ్యాక్టరీ తిప్పలేని పరిస్థితి. ఏంటంటే మనుషులు పూర్తిగా లేబర్ లేక పూర్తి రావడం, సప్లై రావడం మానేస్తున్నారు. వర్కర్స్ కూడా వచ్చినా సరే ఎంతగానో చేస్తారు సార్. 4 మనుషుల పని ఒకటి చేయాలంటే చాలా కష్టంగా ఉంది. అది కూడా ఒక 4 మనుషుల పని ఒక రోజు చేసి మళ్ళీ 3 రోజులు సెలవు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కష్టంలో ఒళ్ళు పీకిపోతుంది, మళ్ళీ వచ్చి డ్యూటీ చేయలేని పరిస్థితి. ఫ్యాక్టరీ మాత్రం ఆర్థిక భారం నుంచి తప్పిస్తేనే ఫ్యాక్టరీ తిప్పగలం తప్ప ఆర్థికంగా వర్కర్స్ జీతాలు ఇవ్వకుండా
రైతులకు పేమెంట్లు ఇవ్వకుండా ఫ్యాక్టరీ తిప్పుతూ ఉంటామో తిప్పలేని పరిస్థితుల్లో ఉంటాం సార్. మీరు చెప్పండి సార్. ఈ రోజు ఈ ఫ్యాక్టరీలోనూ పనిచేయడానికి 3 నెలలు బట్టి జీతాలు కానీ ఓటీలు కానీ 3 నెలలు పెండింగ్లో ఉన్నాయండి. ఈరోజు పనిచేయడానికి కూడా ఈరోజు దీని మీద బతికి ఆధారపడి ఏ పూటకా పూట బతకడానికి ఆధారపడి ఉంటారు. 3 నెలలు జీతాలు లేకుండా ఉండడం వల్ల వీళ్ళు పై పనికి వెళ్ళిపోతారు. ఈరోజు పనిచేయడానికి ఎవరు రాలేదు ఇక్కడికి. అలాగని చెప్పి మొన్న 7 నెలలు వారానికి లేకుండా ఆపేస్తారు. సరిగ్గా వారానికి కూడా పనులు అవ్వలేదు. ఇప్పుడు ఈరోజు రన్నింగ్ చేసి అన్ని వాంటింగ్లు వచ్చేస్తున్నాయి. 3 నెలలు వారానికి చేసి ఏటప్ చెప్తామండి. రీకాల్ ఎప్పుడు వేస్తారు? ఫ్యాక్టరీ కట్టిన తర్వాత 1 నెల రోజులు 15 రోజులు రీకాల్ వేయాలా? 7 నెలలు బ్రేకప్ వేసి 3 నెలలు ఫ్యాక్టరీ అప్ చెప్పమంది ఎక్కడ అప్ చెప్తారు వర్కర్లో? ఈరోజు పనులకు ఎవరు రాలేదు. ఈరోజు ఫ్యాక్టరీ పరిస్థితి ఇలా తయారైంది. 3 షిఫ్ట్లు రన్ అవుతుంది. 3 షిఫ్ట్లు రన్ అవుతాయి. ఇక్కడ ఈ మేనేజ్మెంట్ లోపం వల్ల కూడా కొద్దిగా జరుగుతుంది. సరైన మేనేజ్మెంట్ సరిగ్గా యాక్షన్ సరిగ్గా ఏ విధంగా ముందుకెళ్తారు, ఏ విధంగా చేస్తారు, దీని మీద అవగాహన దీని మీద అవగాహన లేదు. అతను రైతులు ఇబ్బంది పడి ఇతను వర్కర్లు ఇబ్బంది పడి దీనివల్ల ముందుకెళ్ళా తీసుకెళ్ళాలో ఫ్యాక్టరీ స్టార్ట్ చేద్దామంటే బెకాస్ లేదు. ఈరోజు 1 గంట 2 గంటలు అయితే ఫ్యాక్టరీ రన్నింగ్లో పెట్టుకుందంటే బెకాస్ కూడా లేదు. ఈరోజు ఆ పరిస్థితి ఏర్పడ్డది కారణం అది. చెరుకు పరిశ్రమకు సంబంధించి కూడా సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ కార్మికులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, అదేవిధంగా కార్మిక సంఘాలు ఏం చేస్తున్నాయి, వాళ్ళు చేస్తున్న పోరాటాలకు ఫలితం ఎంతవరకు దక్కుతుంది, ప్రస్తుతం ఆ కర్మాగారంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాటి మీద కార్మిక సంఘాలు ఎలా పోరాటాలు చేస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చెరుకు రైతుల సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ మర్రాబ్ సూర్యనారాయణ గారు, అదేవిధంగా జిల్లా సెక్రటరీ అప్పారావు గారు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా చూసుకుంటే అంటే ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో చూసుకుంటే పూర్తిగా షుగర్ ఫ్యాక్టరీలన్నీ కూడా మూతపడిపోయిన పరిస్థితి. ఇక్కడ అనకాపల్లి జిల్లాలో చూసుకుంటే ఒక్క చోడవరం షుగర్ ఫ్యాక్టరీ రన్ అవుతుంది, అది కూడా సమస్యలతో రన్ అవుతుందని తెలుస్తుంది. దీని పరిస్థితి మీద మీరు ఎలాంటి పోరాటాలు చేస్తున్నారు, మీరు ఏం డిమాండ్ చేస్తారు? వాస్తవానండి, చెరుకు రైతు చాలా కష్టాల్లో ఉన్నాడు. చెరుకు పరిశ్రమే రాష్ట్రంలో సంక్షోభంలో ఉన్నది. రాష్ట్రంలో 29 షుగర్ ఫ్యాక్టరీలు ఉంటే అందులో 24 ఫ్యాక్టరీలు మూతపడ్డాయి, 5 ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి. మన ఉత్తరాంధ్రకు సంబంధించి అక్కడ ప్యారీ ఉంది, ఇక్కడ కోఆపరేటివ్కి సంబంధించిన చోడవరం షుగర్ ఫ్యాక్టరీ ఒకటే. రాష్ట్రం మొత్తం మీద కోఆపరేటివ్ ఫ్యాక్టరీ నడుస్తున్నది చోడవరమే. ఇది కూడా అష్ట కష్టాలతో నడుస్తూ ఉన్నది. నిన్నే రైతులు 4 వారం రోజులుగా చెరుకు ఇక్కడ తీసుకొచ్చి క్రషంగా చేయక కరెంటు కొరతని, బగాసెస్ లేదని, అలాగే సాంకేతిక కారణాలతో ఫ్యాక్టరీ ఎప్పటికప్పుడు ఆగిపోతే వారం 10 రోజుల నుంచి చెరుకు ఎండలో ఎండిపోతుంది. అలాగే పేమెంట్ కూడా జనవరి 20న ప్రారంభించారు, ఇవాళ వరకు పేమెంట్లు ఇవ్వలే. షుగర్ కంట్రోల్ యాక్ట్ ప్రకారంగా ప్రతి 15 రోజులకి ఒకసారి పేమెంట్ ఇవ్వాలి. ఇప్పటికీ పేమెంట్ గురించి రైతులు కూడా పేమెంట్ కంటే ముందు మా పొలంలో చెరుకు ఎండిపోతుంది, ఇక్కడ తెచ్చిన క్రషింగ్ సక్రమంగా జరగలేదు, సక్రమంగా క్రషింగ్ జరిగి మా చెరుకు తీసుకుంటే చాలు అన్నంతవరకు వచ్చింది. ఇది రైతుల తాలూకా దీన పరిస్థితి. వాస్తవానికి రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల పైన ఉన్న చెరుకు ఇవాళ 1,00,000 ఎకరాలకు పడిపోయింది. ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో చూస్తే ఇక్కడే కాస్త 27,000 ఎకరాల్లో చెరుకు ఉందేనంటే అది ఒక ఫ్యాక్టరీ మీదే కాకుండా క్రషర్లు కూడా ఉన్నాయి. ఆ క్రషర్ల తాలూకా సపోర్ట్ కూడా కొంత కాస్తుందన్న ఉద్దేశం ఈ జిల్లాలో కొంత ఉంది. కానీ మొత్తం రాష్ట్రంలో చెరుకు పరిశ్రమ అనేది ఇవాళ సంక్షోభం. దీనికి కారణం ప్రధానంగా మన రాష్ట్ర ప్రభుత్వానికి చక్కెర పాలసీ అన్నది లేదు. చక్కెర పాలసీ లేకపోవడం ద్వారా చెరుకు అడ్వైజ్ ప్రైస్ అన్నది ప్రతి రాష్ట్రము కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ధర మీద కొంత ఇస్తారు. మన రాష్ట్రంలో 2002లో చంద్రబాబు నాయుడు తొలగించాడు దాన్ని. ఇవాళకి చెరుకు అంటే స్టేట్ అడ్వైజ్ ప్రైస్ అనేది రైతులకు రాలే. అలాగే రికవరీ బేస్గా ధర ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం 10.25 రికవరీ మీద 3,400 రూపాయలు మద్దతు ధర టన్నుకి. కానీ ఇవాళ ఈ జిల్లాలో అందుతున్నది 3,100. ఈ పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో చెరుకు రైతులు రాను చెరుకు పంటని విముక్త చెంది ఇతర పంటలకు మళ్ళీపోయే పరిస్థితి అనేది ఉన్నది. అందులోనూ ఆడుతున్న ఫ్యాక్టరీ ఇవాళ చోడవరం ఫ్యాక్టరీ దగ్గరకు చూస్తే ఈ సాంకేతిక కారణాలు చెప్పి ఫ్యాక్టరీ దగ్గరికి చెరుకు రైతు తెచ్చిన తర్వాత కూడా క్రషంగా జరగక
వారం 10 రోజులు ఉండిపోవడం అంటే ఇంకా రైతు ఈ పంట పట్ల పూర్తి విముక్త ఉండే పరిస్థితి ఉంది. డబ్బులు ఎవరు తెచ్చిన చెరుకును క్రషింగ్ చేసుకోరు. ఇక్కడ తయారవుతున్న పంచదార ఏదైతే ఉందో ఇది మార్కెట్లోకి సరిగ్గా వెళ్ళడం లేదు, రేటు కూడా పడిపోయింది. మరోపక్క బెంగళూరులో ఎక్కువగా పండుతున్నటువంటి పంచదార ఉత్పత్తి ఏదైతే అవుతుందో చెరుకు నుంచి వచ్చినట్టుది అది మన రాష్ట్రంలోకి రావడం వల్ల ఇక్కడ మేము అమ్ముకోలేకపోతున్నామని చెప్పి కంపెనీ యాజమాన్యం కూడా తెలియజేస్తుంది. దీని మీద ఏమంటారు? వాస్తవానికి పంచదార మార్కెట్లోకి వెళ్ళడం అన్నది ప్రభుత్వం తాలూకా మార్కెట్ పాలసీ బట్టి ఉంటుందండి. వీళ్ళ దగ్గర ఎంత స్టాక్ ఉన్నా సరే ఫేజ్ వైజ్గా 3 నెలలకు ఒకసారి వాళ్ళు అమ్మకానికి పర్మిట్ ఇస్తున్నారు. అలా కాకుండా వీళ్ళ దగ్గర ఉన్న పంచదారని వీళ్ళ అవసరాలకు అనుగుణంగా అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చి ఉంటే ఇక్కడ రైతులు పేమెంట్లు సక్రమంగా జరిగి ఉండేవి, కార్మికులకు జీతాలు సక్రమంగా ఇచ్చేదానికి అవకాశం ఉండేది. అలాగే ఫ్యాక్టరీకి సంబంధించిన మెయింటెనెన్స్ ఖర్చులు కూడా భరించలేని పరిస్థితుల్లో ఫ్యాక్టరీ యాజమాన్యాలు ఉన్నాయి. వాస్తవం ఇది. దీనికి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. కోఆపరేటివ్ ఫ్యాక్టరీల దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు సీలింగ్ పెడుతున్నావు, అమ్మకానికి దగ్గరకు వచ్చినప్పుడు సీలింగ్ పెట్టేటప్పుడు ఆ మొత్తం ప్రాపర్టీ పంచదార స్టాక్స్ మీద కనీసం నువ్వు డబ్బులైనా ప్లెడ్జ్ పెట్టుకుని డబ్బులు ఇవ్వు, ఈ అవసరాలను తీరుతాయి. నువ్వు ప్లెడ్జ్ మీద డబ్బులు ఇవ్వరు, మార్కెట్లో డైరెక్ట్గా అమ్ముకోవడానికి అవకాశం ఇవ్వరు. దీనివల్ల వాళ్ళు కూడా ఇవాళ డబ్బు చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది. ఇవాళ కోఆపరేటివ్ ఫ్యాక్టరీలో ఇది పెద్ద ప్రాబ్లంగా ఉంది. ఈ రెండు చేయకపోవడం వల్ల ఇవాళ ఫ్యాక్టరీల దగ్గర సరుకుంటుంది, ఏదో కళ్ళ నిండా కుప్పలు ఇంటి నిండా అప్పులు అన్నట్టుగా ఇవాళ ఫ్యాక్టరీల పరిస్థితి అనేది ఉంది. ఇది సరైనది కాదని చెప్పేసి మేము అనుకుంటాం. అప్పారావు మీరు చెప్పండి, మీ జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి అతిపెద్ద పరిశ్రమ అంటే చక్కెర పరిశ్రమ అంటారు, ఈ కార్మికుల పరిస్థితి ఏంటి? ఈరోజు ఈ ఫ్యాక్టరీ గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో 30,000 ఎకరాలలో 25,000 మంది రైతులు కుటుంబాలు పండిస్తున్నారు చెరుకు. కానీ ఈరోజు 5,50,000 టన్నులు ఈ ఫ్యాక్టరీ క్రషింగ్ చేసేది. అలాంటిది లాస్ట్ ఇయర్ 1,70,000 క్రషింగ్ చేసింది. ఈ సంవత్సరం 1,00,000 కూడా చేసే పరిస్థితులు లేదు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ రోజుకి స్టార్ట్ అయిన ఈ 10 రోజుల్లో 25-30 సార్లు క్రషింగ్ ఆగిపోయింది. దానికి ఓవరాయిలింగ్ ఖర్చులకి ఒక ఓవరాయిలింగ్కి పెట్టుబడి పెట్టలేదు. ఈరోజు ప్రభుత్వం ఏ రకమైన డబ్బులు ఇవ్వలేదు. దానికి గత ప్రభుత్వం కొన్ని బ్యాటరీలు మూసేసినా మిగతా బ్యాటరీలకి తిరిగి బ్యాటరీలకి కనీసం బకాయిలు ఇచ్చేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బకాయిలు ఇవ్వడం లేదు, ఓవరాయిలింగ్ ఖర్చులకి డబ్బులు ఇవ్వడం లేదు, కార్మికుల జీతాలకి డబ్బులు ఇవ్వడం లేదు. కానీ వీళ్ళ మీద పెత్తనం చేస్తుంది. ఈరోజు షుగర్ పాలసీ పేరు మీద ఈరోజు వీళ్ళు అమ్ముకోవడానికి స్వేచ్ఛ లేకుండా ఉద్దేశపూర్వకంగా ఈరోజు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. ఈరోజు రైతులే ఈరోజు ఈ పంట నుంచి వెళ్ళిపోయేలాగా ఈరోజు ప్రభుత్వం స్థితిగతులని ప్రధానంగా ఉన్నాయి. మన అనకాపల్లి జిల్లాలో చెరుకు పండించేవారు 1,00,000 ఎకరాలు పండించేవాళ్ళు. 4 సహకార షుగర్ ఫ్యాక్టరీలు తిరిగి 10 లక్షల టన్నులు క్రషింగ్ చేసేవి. అలాగే బెల్లానికి మరో 10 లక్షల టన్నులు బెల్లానికి వెళ్ళేది. అలాంటి దానికి ఈరోజు మరి 27,000 ఎకరాలకు పడిపోయింది. ఈరోజు బెల్లం కూడా పూర్తిగా అనకాపల్లి బెల్లం మార్కెట్ ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద 2వ మార్కెట్. అలాంటి మార్కెట్ డౌన్ అయిపోయింది. 22 సంవత్సరాల క్రితం వచ్చింది ఈ 298 తెల్లబుంది రకం. ఇంత కాలం నుంచి రాకపోవడం వల్ల చెరుకు టన్నేజ్ పడిపోయింది. ఈరోజు టన్నేజ్ పడిపోవడం వల్ల రైతాంగం నష్టపోతున్నారు. ఇమీడియట్గా 15 రోజులకే పేమెంట్ చేయాలి. షుగర్ యాక్ట్ 66 ప్రకారంగా 15 రోజులకి పేమెంట్. ఇప్పుడు 2 పేమెంట్లు అందాలి రైతాంగానికి. పాత బకాయి 150 రూపాయలు ఉంది, ఆ 150 రూపాయలు ఇవ్వాలి. అలాగే ఫ్యాక్టరీ తక్షణం తిరగడానికి ఇక్కడ బ్యాగస్ ఉండడం లేదు. ఈ మిగతా ఫ్యాక్టరీల దగ్గరలో ఏ ఫ్యాక్టరీలు లేవు. అది ఇతర జిల్లాల నుంచి అయినా బ్యాగస్ వెంటనే రప్పించాలి. రప్పించి ఈరోజు ఫ్యాక్టరీకి అవసరమైన యంత్రాలు ఇమీడియట్లీ ఏం అవసరమైతే అవి సప్లై చేయాలి. అనకాపల్లి జిల్లాలో చోడవరం కోఆపరేటివ్ షుగర్స్ లిమిటెడ్ కంపెనీ పేరుతో 1962లో ఏర్పడినటువంటి ఈ షుగర్ ఫ్యాక్టరీ చరిత్ర మొత్తం చూసుకుంటే గతం ఎంతో ఘనకీర్తి, ప్రస్తుతం అయితే జీవనమరణ సమస్యగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 25,000 మంది రైతులకి సంబంధించి జీవనాధారంగా ఉన్నటువంటి కర్మాగారం ఈరోజు జీవన పోరాటం చేస్తుందని అర్థమవుతుంది. 25,000 మంది రైతుల సహకారంతో ఏర్పడినటువంటి ఈ కంపెనీలో
రోజుకి 5,000 టన్నులు కెపాసిటీతో ప్రారంభమైనటువంటి చెరుకు గానుకు ఆడాల్సిన ఈ పరిశ్రమ ఈరోజు రోజుకు 1,500 కూడా ఆడడం కష్టంగా తయారైందంటే దీనికి ఎంతో నిర్లక్ష్యం కనిపిస్తుంది. రైతులను పట్టించుకోవడం లేదు, కార్మికులను పట్టించుకోవడం లేదు, కార్మికుల సమస్యలు పట్టించుకోవడం లేదు అని తీవ్రమైనటువంటి విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో గత పాలకులు కూడా దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఈ కంపెనీ పునర్జీవానికి ఇవ్వాల్సినటువంటి నిధులు కూడా సక్రమంగా కేటాయించలేదని చెప్పి కార్మిక సంఘాలు, రైతులు, అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడో దాదాపు 20-25 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి యంత్రాలతోనే ఎప్పటికీ కాలం నెట్టుకొస్తున్న పరిస్థితి అయితే పరిశ్రమలు మనం చూసాం. దాంతో రోజు కూడా మెయింటెనెన్స్ చేయాల్సిన పరిస్థితి, ఎప్పుడు ఏ మిషన్ ఆగిపోతుందో తెలియని పరిస్థితి. వీటన్నిటిని కూడా దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్గా కార్మికులు నెట్టుకొస్తుంటే యాజమాన్యం కూడా తప్పనిసరి పరిస్థితుల్లో కంపెనీని రన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే అభిప్రాయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం వ్యక్తం చేస్తుంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదు, ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టడం లేదు. మరోవైపు ఇక్కడ ఏదైతే చెరుకు నుంచి వచ్చినటువంటి పంచదార ఉత్పత్తి ఉందో దాన్ని బయట మార్కెట్లో కూడా అమ్ముకోలేని పరిస్థితి. మరోవైపు మార్కెట్లో పోటీని కూడా తట్టుకోలేని, నిలబడలేని ఆ పరిస్థితుల్లో ఈరోజు చెరుకు ఫ్యాక్టరీ ఉంది. చెరుకు కష్టపడి ఆడించి పంచదార తయారు చేసిన దాన్ని అమ్మి దాని నుంచి ఆదాయాన్ని కూడా తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఈరోజు ఈ యాజమాన్యం ఉంది అని చెప్పి కూడా అర్థమవుతుంది. మరి ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఏం చేయాలనేది కూడా కార్మికులు చెప్తున్నారు. ముందుగా దీనికి చెరుకు పాలసీని పునరుద్ధరించాలి, బయట మార్కెట్లో ఎక్కడైనా పంచదార అమ్ముకునే వెసులుబాటు కల్పించాలి, రైతులను ఆదుకోవాలి, రైతుల్ని సీజన్ కన్నా ముందుగానే వాళ్ళకి విత్తనాలు ఇచ్చి ఆదుకోవాలి. అలాగే రైతులు తీసుకొచ్చినటువంటి చెరుకుని సకాలంలో తీసుకొని వాళ్ళకి సకాలంలో చెల్లింపులు కూడా చేయాలని కూడా సూచనలు చేస్తున్నారు. ఆ దిశగా చేస్తే తప్పితే ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అతి కొద్ది చెరుకు పరిశ్రమలో ఇది ఒకటైనట్టు గోగాడలో ఉన్నటువంటి చోడవరం కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ కూడా అతి త్వరలో మూతపడక తప్పదని కార్మిక సంఘాలు, రైతు సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ దశగా ప్రభుత్వం దృష్టి పెడుతుందా, దీనికి ఇవ్వాల్సినటువంటి నిధులు ఇస్తుందా లేదా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది ఈనాటి గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, గోవాడ చెరుకు ఫ్యాక్టరీ నుంచి.